వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నందమూరి తారక రామారావు గారు ఈ వేదిక పేరు సార్ నందమూరి తారక రామారావు గారి వేదిక అని చెప్పి మన పెద్దలందరూ కూడా నామకరణం చేయడం జరిగింది సార్. ఈ వేదిక పైన ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే పెద్దలతో నిర్ణయం, రామారావు గారు తెలుగు భాషకు చేసినటువంటి కృషి మరువలేనిది. అసలు తెలుగువాడి గురించి ప్రపంచానికి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అది అనేక సందర్భాల్లో తెలుగు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు మా వయసు 25 సంవత్సరాల వయసులో వారు రాజకీయాలకు వచ్చారు. నాకు అప్పుడు 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు నాకు. వారు మీటింగ్కి వెళ్తూ ఉంటే అది అనర్గంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసి ఆనందించిన సందర్భాలు మాకు తెలుసు. అతను తెలుగుదేశం పార్టీ పేరు కూడా, ఒక రాజకీయ పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టేటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. వారు అనేకమైన విషయాల్లో తెలుగు కోసం పోరాడినటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి సార్. ఒకసారి మళ్ళీ పాత విషయం గుర్తు చేస్తున్నాను మీకు. పివి నరసింహరావు గారికి ప్రధానమంత్రిగా ఇచ్చే అవకాశం వచ్చింది ఒక సందర్భంలో. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. పెద్దలు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలని చెప్పి పార్లమెంట్ మెంబర్గా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయమన్నారు. అప్పుడు రామారావు గారు ఏమన్నారో తెలుసా? మన పార్టీ వాళ్ళందరూ వచ్చి పోటీ చేస్తామా వద్దని డిస్కషన్లో ఉన్నప్పుడు రామారావు గారి అన్న మాట ఏంటి తెలుసా? మనం పోటీ పెట్టొద్దు. ఆ రోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పోటీ పెడితే మనం గెలుస్తాం. పోటీ పెట్టొద్దు. కారణం ఏంటంటే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, మన పోటీ పెట్టొద్దని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అన్నారంటే అతని మనస్తత్వం ఏంటో, తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి గుర్తు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సార్ ఈవేళ ముఖ్యంగా చెప్పాల్సింది సార్, గజల్ శ్రీనివాసరావు గారు వాళ్ళ టీము, నేను 2 రోజుల నుంచి ఇక్కడే చూస్తున్నాను. కొన్ని వందల మంది రాత్రి పౌరులు కష్టపడి ఈ ప్రాంగణాన్ని ముస్తాబు చేయడమే కాకుండా సుమారు 35-40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చేసారు ఈ సభకి. వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు, సభ ఏర్పాట్లు, పెద్దల పేరున రోజు పూజలు, ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ పెట్టి ఈ సభను బ్రహ్మాండంగా నడిపించినటువంటి గజల్ శ్రీనివాసరావు గారికి కానివ్వండి, వాళ్ళ బృందానికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్ లాస్ట్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెద్దలు మాట్లాడినప్పుడు నేను కూర్చొని రాసుకుంటూ ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రజలకు కూడా చెప్తున్నానండి, ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి. ఫస్ట్ టైం విన్నాను స్పీచ్. బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు. నిజంగా ఆర్టికల్ చెప్తున్నాను నేను, చాలా బాగా మాట్లాడారు. అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత అభిమానంతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ముఖ్యంగా సార్, మన పిల్లలు తెలుగు కాకుండా వేరే భాషలో మాట్లాడే అవకాశం ఏంటి సార్? దీంట్లో తప్పేవారు సార్? తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి. మీరు ఏమనుకుంటారంటే, మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు. మమ్మీ డాడీ ఏంటి? అమ్మ నాన్న, ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి, ఎంత ప్రేమ ఉందండి. బయట మాట్లాడమనండి, ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి. తల్లిదండ్రులు కూడా మనం చేస్తున్నాను. నాకు ఒక మనవడు ఉన్నాడు. నాకు ఆడికి 4 సంవత్సరాలు మొన్న వచ్చాయి. 4 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు. ఒకసారి వెళ్తే గ్రాండ్ ఫాదర్ కూడా కాదు, గ్రాండ్ ఫా అంటున్నాడు ఆడు. నేను అన్నాను, పిలిచి నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు, నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడని చెప్పాను. అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు. అంటే మీరు ఆ పరిస్థితిలో ఇది చెప్పలేకపోతున్నారు. చాలామంది సంతోషిస్తున్నారండి, సంతోషిస్తున్నారు. గ్రాండ్ ఫా అంటాడు ఎంత కుర్రోడు. ఇందాక మాట్లాడారు మన ఎంపీ గారు,
చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చూసేవాడిని నేను చందమామ రావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు, తినిపించారు పిల్లలకి. ఇవాళ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్, సెల్ ఫోన్లు చూసి భోజనం పెడుతున్నారండి. ఇక ప్రేమ ఏముంటుందండి? ఎత్తుకొని అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి. ఎలా అండి? సెల్ ఫోన్ ఇస్తారా సార్? ఇంకో విషయం చెప్తాను సార్, ఏమనుకోడు సార్. మరి నాకు కూడా పరిస్థితి ఉంది అనుకుంటున్నాను నేను. భోజనం అనమంటే సెల్ ఫోన్ చూసి భోజనం ఉంటున్నారు సార్. పూర్వం మా పెద్దలు కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చూడకుండా వేసేవారు. ఇవాళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలని చెప్పి భోజనాలు ఉంటే పరిస్థితి వచ్చింది సార్. తెలిసిపోతుంది ఒక వంట, మా అమ్మ వంట ఈ వంటకు తేడా తెలుస్తుంది, కానీ మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఇంట్లో. మా పరిస్థితి ఎలాగ ఉంది. మీరు ఆడవాళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చారు, మరి మేము మాట్లాడలేకపోతున్నాం. అది పరిస్థితి మాకు ఉంది సార్. మరి ఈవేళ దేంట్లో ముఖ్యమైన విషయాలు సార్ నేను గమనించినవి సార్, మనకి మన రాష్ట్రంలో ప్రాచీన కళలు ఉన్నాయి సార్. మన రాష్ట్రంలో చాలా గ్రామాల్లో సంక్రాంతి కానీ, శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ చేయడం లేదు, మానేశారు సార్. నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉంటే మొన్న శ్రీరామనవమికి నేను ఎంక్వైరీ చేస్తే 60% గ్రామాల్లో మాత్రమే శ్రీరామనవమి చేశారు. మన పండగ మనం చేసుకోవండి, ఉగాది కూడా చేసుకోవండి. ఉగాది మన సంవత్సరాదండి, తెలుగువాడి సంవత్సరాదండి. ఉగాది ఎవరు పట్టించుకోవట్లేదు గ్రామాల్లో. మనందరం కూడా చెయ్యకపోతే సంస్కృతి ఏమైపోతుందండి. మనం 31st నైట్కి తెల్లవారులు పండగ చేసుకున్నారు మనం, కానీ సంక్రాంతికి మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. దయించి మీ అందరినీ కోరుకున్నాను సార్, మన ప్రభుత్వం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి మన పండగలు కాపాడమని చెప్తాను సార్. రెండోది సార్, మన రాష్ట్రంలో చిన్నప్పటి నుంచి మాకు చదువుకున్న చూస్తున్నాను, నాటకాలు, పద్య నాటకాలు ఉన్నాయి సార్. దాంట్లో రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం, శ్రీకృష్ణ రాయబారం. అప్పుడు పద్యాలు పాడుతూ ఉంటే స్టేజ్ మీద జనం ఆహా ఓహో అనేవారు. ఈవేళ ఎక్కడ కనపడలేదు సార్, ఎక్కడా కనపడలేదు సార్. డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఇవే కనపడుతున్నాయి, ఈ పద్యాలు నాటకాలు కనపడలేదు సార్. దాన్ని మళ్ళీ మీరు జీవం పోయవలసిన అవసరం ఉంది. మనకు తెలుసు అతను ఈ కన్నీటి కూడా నాటకాలు కూడా కనుమరుగవుతున్నాయి. కాబట్టి కళాకారుల్లో మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూస్తున్నాం సార్. కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి కళను మనం పోషించాలి. ప్రభుత్వం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం సార్. అలాగే ప్రతి స్కూల్లో, ప్రభుత్వ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్లో, కాన్వెంట్లో కూడా కంపల్సరిగా తెలుగు ఉండి తీరాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో జరిగిస్తున్నారు.